నమస్కారం స్నేహితులారా, మీ అందరికీ మా ఛానల్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక షాకింగ్ న్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఇది యాదృచ్ఛికం కాదు, పక్కా ప్లాన్ చేసిన కుట్రగా కనిపిస్తుంది. ఇలాంటి దాడులు ఎలా జరుగుతున్నాయి? ఎందుకు మతపరమైన వ్యాఖ్యలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? ఇదంతా ఎవరి కుట్ర? అసలు నిజం ఏమిటి? ఈ వీడియోను పూర్తిగా చూడండి. చివరిలో మీరు ఊహించని నిజాలు బయటపడతాయి. రాత్రి సమయం, అందరూ నిద్రిస్తున్న సమయం. శ్రీ రంగరాజన్ గారి ఇంట్లో ఒక్కసారిగా హల్చల్. ఒక్కసారిగా 20 మంది వ్యక్తులు ఆయన ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు. తలుపులు పగలగొట్టి బలవంతంగా లోపలికి చొచ్చుకెళ్లారు. అక్కడ ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాకపోయింది. దాడి చేసిన వారంతా ఎవరు? వీరు తాము ఇక్ష్వాకు వంశస్థులు అని పిలుచుకున్న సమూహం. వీరి లక్ష్యం రామరాజ్య స్థాపన అని చెప్తున్నారు. వీరు ఒక ప్రైవేట్ ఆర్మీలా పనిచేస్తూ తమ సిద్ధాంతాన్ని పాటించని వారిని శిక్షించాలనుకున్నారు. అయితే వీరి ఆలోచనలను ఖండించడంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. అర్చకుడిపై దాడి ఎందుకు? ఇంటి లోపలికి వచ్చిన వెంటనే రంగరాజన్ గారిని మట్టి కరిపించేలా కొట్టారు. అతనిని లాఠీలతో, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అంతేకాదు, ముక్కంటి అవతారం అంటూ తాము చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించాలంటూ ఆయనపై ఒత్తిడి చేశారు. ఈ దాడికి నాయకత్వం వహించిన వ్యక్తి వీర రాఘవరెడ్డి. అతను తాను ముక్కంటి స్వరూపమని ప్రకటించుకొని రంగరాజన్ గారి ఇంట్లో రెచ్చిపోయాడు. దాడిని రికార్డ్ చేసిన నిందితులు. ఆశ్చర్యకరం ఏంటంటే ఆ దాడిని ఆ నిందితులే వీడియో తీసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రజల ఆగ్రహం, సోషల్ మీడియాలో సంచలనం. ఈ ఘటన గురించి తెలియగానే ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ అర్చకుడిపై ఇలాంటి దాడి జరగడం ఎంత దారుణం అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్స్ కామెంట్స్: ఇదెక్కడి మత సామరస్యం? పోలీసులు వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఆలయ అర్చకుల రక్షణ కూడా లేదంటే మతపరమైన వ్యక్తుల పరిస్థితి ఏమిటి? ప్రముఖ రాజకీయ నాయకుల స్పందన. విపక్ష నేతల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శాసనసభలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసుల చర్యలు, నిందితుల అరెస్ట్. ఈ దాడి ఘటనపై రంగరాజన్ గారు ఫిబ్రవరి 8న మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి అరెస్ట్. మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల ప్రకటన: ఇది పూర్తిగా ప్రీ ప్లాన్ చేసిన దాడి అని అనుమానిస్తున్నాం. ఇంకా కొంతమంది వ్యక్తులు ఈ కుట్ర వెనుక ఉన్నట్లు ఆధారాలు లభించాయి. త్వరలోనే మిగతా నిందితులను అరెస్ట్ చేస్తాం. మత పరిరక్షణ మన బాధ్యత. మన ఆలయాలు, మన సాంప్రదాయాలు మనకు గౌరవప్రదమైనవి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మనం ఏం చెయ్యాలి? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అర్చకులకు భద్రత పెంచాలని డిమాండ్ చేయాలి. ఇలాంటి ఘటనల గురించి అవగాహన పెంచాలి. సంస్కృత వారసత్వాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలి. ఈ దాడి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ విషయం మరింత మందికి చేరేందుకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.